బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నల వర్షం ఎదుర్కొంటున్నారు. 4 గంటలుగా కేసీఆర్ ని సిట్ పలు ఆధారాలు ముందు ఉంచి విచారణ చేస్తోంది. హైదరాబాద్లోని నందినగర్లో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. 15 మంది అధికారుల బృందం ఈ విచారణలో పాల్గొన్నారు. కేసీఆర్ ను అడిగే ప్రతి ప్రశ్నను ఆయన ఇచ్చే సమాధానాన్ని వీడియో రికార్డు చేస్తోంది సిట్ బృందం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులతో సహా దాదాపు 600 మందికి పైగా వ్యక్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారు అన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు కేటీఆర్, హరీష్ రావు వంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలను సిట్ ఇప్పటికే ప్రశ్నించింది. పలువురు పోలీసు అధికారుల్ని అరెస్టు కూడా చేసింది. బీఆర్ఎస్ తీరుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన విషయం వాస్తవం కాదా అంటూ బీఆర్ఎస్ను ప్రశ్నించారు. కేసీఆర్ దేశం కోసం పోరాడి జైలుకు వెళ్లలేదని, ఆధారాలు లేకుండా సిట్ ఎవరిని విచారణకు పిలవలేదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ ఈ విచారణపై రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు మంత్రి లక్ష్మణ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు సంబంధించిన సందర్భంలో మాజీ మంత్రి కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ ఇది దేశం కోసం పోరాటం చేస్తే ఆ పోరాటం కోసం త్యాగం చేసిన విధంగా శాంతి యాత్రలని, నిరసన యాత్రలని బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వారి యొక్క శ్రేణులకు పిలుపునిచ్చుకుంటూ మన కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వానికి బురద జల్లే కార్యక్రమం చేపడుతుంది. ఈరోజు ఈ మున్సిపల్ జరగబోయే ఎన్నికల లోపల ఏ విధంగా సెంటిమెంట్ని క్రియేట్ చేద్దామనే ఆలోచనతోనే, దురుద్దేశంతో, ఓ దురాలోచనతోని వారు ఇలా ఏది పడితే అదే మాట్లాడతారు. మేము ఒకటే మాట చెప్పదలుచుకున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మాజీ మంత్రులకు కానీ, ఈ సిట్ ఏదైతే దర్యాప్తు ఏదైతున్నదో ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎదుటి వ్యక్తుల యొక్క సమాచారం సేకరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ భూములు రాయించుకొని వ్యాపార పరంగా బ్లాక్మెయిల్ చేసి అన్ని విధాల ఇబ్బంది పెట్టింది మీరు కాదా? మీరే కదా అప్పుడు సర్కార్లో ఉన్నది. మీరు చేసిన పాపమే కదా ఈరోజు నోటీసులు ఇచ్చింది తప్ప పొగలేని దగ్గరైతే రాదు కదా. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన తప్పులకు, వాటి కాళేశ్వరం పేరు మీద ఒక పాపం దోసుకోవడం, ఇలా సిట్టు ఇలా నోటీసులు ఇచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అత్యంత దుర్మార్గమైన చర్య అది. మరి ఆ చర్య చేసి, ఆ తప్పులు చేసి పూర్తి ఆధారాలతోని సిట్ అధికారులకు దొరికిపోయి దాని దర్యాప్తు కోసము నోటీస్ ఇస్తే ఇక ఏ లెవెల్ అంటే ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు. ఏదేమైనా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. మాజీ